హాయ్ అండి. ఈరోజు మన వీడియో ఏంటంటే కల్తీ లేకుండా బాగా ఇంట్లోనే తయారు చేసుకునే పసుపుతో కుంకుమ అయితే తయారు చేశాను. చూడండి ఎలా తయారు చేశానో ఈ వీడియోలో అయితే చూడండి. పసుపు అయితే 1 స్పూన్ లేదా 2 స్పూన్లు అయితే తీసుకున్నాను. మనం వంటలో బేకింగ్ సోడా అట్లా వాడతాం కదా, అది కూడా 1 స్పూన్ తీసుకొని పచ్చ కర్పూరం ఉంటుంది కదా, అండ్ కర్పూరం 1 లేదా 2 అలా తీసుకొని నిమ్మకాయ వేసుకొని స్పూన్ తీసుకొని అలా కలిపి మనం మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టేస్తే కుంకుమ అయితే తయారైపోద్ది. మనం ఎక్కువ పూజకు కూడా వాడుకోవచ్చు. ఇట్లా అయితే ఈ మధ్య ఎక్కువ పండుగలు వస్తూ ఉంటాయి కదా, ఇట్లా పూజకు కూడా చాలా బాగా వాడుకోవచ్చు. బయట అయితే ఈ మధ్య కుంకాలు అనేది బాగా కల్తీ వస్తుంది, చాలా కల్తీ అయితే వస్తుంది. మనం బొట్టు పెట్టుకోగానే అక్కడ ఎర్రగా అట్లా పుండు పట్టడం అట్లా అయితే వస్తుంది. చూడండి, బొట్టు పెట్టుకున్నా చాలా అందంగా అయితే కనపడుతుంది. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. అచ్చం మహారాష్ట్ర కుంకుమ లాగే చాలా బాగుంది. ఇట్లా నేచురల్గానే మన ఇంట్లో ట్రై చేయండి ఒకసారి. ఈ వీడియో నచ్చితే బాగా బాయ్ బాయ్.